హలో అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను చెప్పబోయే కథ పేరు అమ్మమ్మ ఇచ్చిన అడ్డెడు గిన్ని. ఈ కథను రచించిన వారు వారణాసి సుధాకర్ గారు. ఇక కథలోకి వెళ్దామా? అమ్మమ్మ ఇచ్చిన అడ్డెడు గిన్ని. నీకు అత్తవారిచ్చిన 5 ఎకరాల కంటే మీ అమ్మ ఇచ్చిన వెండి చెంచా, అమ్మమ్మ ఇచ్చిన అడ్డెడు గిన్ని ఎక్కువ అన్నమాట. ఈయన తరచుగా సరదాగానే మాట. పైకి ఒప్పుకోకూడదు కానీ ఈయన చెప్పింది నిజమే కదా అనుకుంటూ ఉంటాను లోపల. అసలు వాటిని చూస్తేనే ఏదో పులకరింత. నేను పుట్టినప్పుడు మా అమ్మమ్మ నా అన్నప్రాశన కోసం ఒక వెండి గిన్నె, వెండి చెంచా చేయించిందట. డబ్బులు తాతవైనా అమ్మమ్మ ఇచ్చిందనే చెప్పాలట. ఆ రోజుల్లో ఇప్పుడున్నన్ని రకాల ఆట వస్తువులు ఏవి? చెక్క లక్క పిడతలు, ఇత్తడి బొమ్మల వంట సామాగ్రి. అప్పటి నా బేబీ కూడా ఒక చందనం బొమ్మ. దానికి పేరు కూడా పెట్టేసుకున్నాను, చంద్ర అని. మా ఫ్రెండ్ సీత నేను గంటల తరబడి ఎన్నెన్ని ఆటలు ఆడుకునేవారమని. ఒక్కో రోజు ఇద్దరం కాలేజీ అమ్మాయిలం అయిపోయి మా అక్కల ఓణీలు వేసేసుకుని కొంచెం ఇంగ్లీష్లో మాట్లాడేసుకునేవాళ్ళం. అది నేను అమ్మలం కూడా అయిపోయి దాని కొడుకు సుబ్బుగాడికి మా చంద్రనిచ్చి పెళ్లి చేసేసి రోజుకొకసారి ఇద్దరం వియ్యపురాళ్ళం కూడా అయిపోయేవాళ్ళం. పెళ్లి భోజనాలు కూడా ఉండాలి కాబట్టి ఇత్తడి వంట సామాన్లతోటి వంట వార్పు కార్యక్రమం కూడా ఉండేది. దేవుడు గూట్లోంచి కొబ్బరి చెక్కలు, అరటిపళ్ళు, బెల్లం ముక్కలు తెచ్చుకుని మా ఇంట్లో అందరికీ ఇష్టమైనవన్నీ వండేసి మేమిద్దరం తినేసేవాళ్ళం. అప్పుడప్పుడు మా తమ్ముడుగాడు కూడా మా ఆట మధ్యలో దూరితే వాడికి కూడా పెట్టాల్సి వచ్చేది. వేసవికాలం సెలవులకి మా అమ్మమ్మ ఇంటికి వెళ్ళడం మస్ట్. లేకపోతే ఇంకేమన్నా ఉందా? మా అమ్మా నాన్నల్ని పీకి పిండేసేవాళ్ళం. మమ్మల్ని మా అమ్మమ్మ గారి ఇంట్లో దింపేసి మా నాన్న వెళ్ళిపోతే మాకు పూర్తి స్వతంత్రం వచ్చినట్లు ఉండేది. వేసవికాలం సెలవులు ఎలా గడిచాయో తెలిసేది కాదు. ఎందుకంటే మా అమ్మమ్మ ఇంట్లో మాది ఇష్టారాజ్యం భరతుడి పట్టంలా ఉండేది. లంకంత ఇల్లు, పెద్ద దొడ్డి, చెట్లు, చేమలు, కనకాంబరాల చెట్టు, మల్లెతీగలు, సంపెంగ పువ్వులు, మేడ మీద కంట పాకిన సన్నజాజి, విరజాజి తీగలు, నాకు ఇష్టమైన గులాబీలు, పొద్దున్న లేచిన దగ్గర నుంచి చీకటి పడేదాకా ఆడుకుందుకు పెద్ద దొడ్డి, ఇంట్లో వాళ్ళ పిల్లలు, పక్క వాటా వాళ్ళ పిల్లలు. అబ్బా, తలుచుకుంటే ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్ళిపోవాలనిపిస్తుంది. సాయంత్రం అయ్యేసరికి ఆడపిల్లలు అందరం చేరి రకరకాల పువ్వులు కోసుకుని దండలు కట్టుకోవడం, జడలు కుట్టించుకోవడం, రాత్రి పడుకున్నాక మల్లెదండలు నలిగిపోకుండా జడలు పైకి వేసుకుని పడుకోవడాలు. ఇప్పటి ఆడపిల్లలకి ఇవన్నీ తెలియవు కదా. తాతయ్య ఇచ్చిన డబ్బులతో సినిమాలకి, జెమినీ సర్కస్కి వెళ్ళడం ఎంత బాగుండేదో. మర్నాడు లేచాక రాత్రి సర్కస్లో బఫూన్ గాళ్ళు చేసిన హాస్యాన్ని తలుచుకు నవ్వుకోవడం. ఆ లోకమే వేరనుకోండి. మా అమ్మమ్మ మా కోసం ప్రత్యేకంగా చేసిన వంటలు, పిండి వంటలు ఎంత బాగుండేవో. ఎన్నిసార్లు ఎంతంత తిన్నామో లెక్కే ఉండేది కాదు. కట్టెల పొయ్యి మీద, బొగ్గుల కుంపటి మీద మైసూరు పాకం, లస్కోర, బొబ్బట్లు ఇట్టిట్టే చేసేసేది. సావిట్లో మేము చింతపిక్కలు, వైకుంఠపాళి, అష్టాచెమ్మ ఆడుకుంటుంటే వంటింట్లోంచి వచ్చే తియ్యటి వాసనలు మర్చిపోలేము. పాపం మా అమ్మమ్మ తెల్లారగట్ల లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేదాకా ఏదో ఒక పని చేస్తూనే ఉండేది. మధ్యాహ్నం ఒక అరగంట దొడ్డి గడప మీద తల పెట్టుకొని నడుం వాల్చడం తప్ప విరామమే లేదు. అప్పట్లో మాకు ఇవన్నీ ఏం తెలుసు? అమ్మమ్మ కలిసి ఏవో తంటాలు పడి ఏదో ఒక పని చేస్తూనే ఉండేవారు. మమ్మల్ని వంటింటి ఛాయలకే రానిచ్చేవారు కాదు. మా పని అడ్డంగా తినేయడం, ఆడుకోవడం, పడుకోవడం. ఆ రోజులు మళ్ళీ వస్తే బాగుండు. మా అమ్మమ్మ మాకు ఎంత అందంగా కనపడేదో. మనని ప్రేమగా చూసేవాళ్ళు అలాగే కనపడతారేమో కదా. పావలాకాసంత బొట్టు పెట్టుకుని, ఎప్పుడూ సిగ చుట్టుకొని, కాళ్ళకి కడియాలు, 2 చేతుల నిండా బంగారు మట్టి గాజులు వేసుకుని, మెడ నిండుగా 4-5 రకాల గొలుసులు వేసుకుని ఉండేది. మేము పుట్టని క్రితమైతే ఇంట్లో రోజు వడ్డానం కూడా పెట్టుకునేదట. రోజులు బాలేవని మా తాత ఇనప్పెట్లో పెట్టేశారట. తర్వాత పండగలకి, శ్రావణమాసం పేరంటాలకి మాత్రమే పెట్టుకునేది. అప్పట్లో నా దృష్టి అంతా మా అమ్మమ్మ వడ్డానం మీదే ఉండేది. మా అమ్మమ్మకి నేనంటే ప్రత్యేకమైన ప్రేమ ఉండేది. తన పేరింట దాన్నని కాబోలు. నేను పెద్దయ్యాక నీ వడ్డానం నేనే పెట్టుకుంటా అంటే అలాగే నే బంగారం అనేది. మా అక్కకి అలాంటి టెండర్లు పెట్టడం రాదు మరి. మా తాతగారిది పెద్ద పందిరి పట్టి మంచం ఉండేది. ఎత్తుగా మెత్తగా చుట్టూ
అందంగా చెక్కిన రంగురంగుల రాధాకృష్ణులు, నెమలి బొమ్మలు, 2 పక్కలా అద్దాలు, పైన దోమతెరతో ఎంత బాగుండేదో. దాని మీద మేము ముగ్గురం పిల్లలం అమ్మమ్మ పక్కన చేరి కథలు వినేవాళ్ళం. మా అమ్మమ్మ కథలు ఎంత బాగా చెప్పేదో. అమ్మమ్మ నీకు ఇన్నిన్ని కథలు ఎలా వచ్చు అని అడిగితే మా అమ్మమ్మ చెప్పింది అనేది. ఆ పెద్ద మంచం కింద ఒక బుల్లి మంచం ఉండేది. వాటిని తల్లి పిల్ల మంచాలు అనేవాళ్ళం. మేము అక్కడ ఉన్నన్నాళ్ళు మా తాతకి కిటికీ పక్కన బుల్లి మంచమే పాపం. పండగలు వస్తే మా అమ్మమ్మ పనివాళ్లతో అటక మీద నుంచి పెద్ద పెద్ద ఇత్తడి గిన్నెలు, ఏవేవో చట్రాలు, జల్లెళ్ళు తీయించేది. అవి మొయ్యడానికి ఎంత బరువుగా ఉండేవో. వాటి పేర్లు వింతగా ఉండేవి. కొంచెం గిన్ని, అడ్డడి గిన్ని, మానిక గిన్ని, ఇలా. పెద్ద పెద్ద పులిహార పళ్ళాలు, మిఠాయి రేకులు, జంతికల గొట్టాలు, కజ్జికాయల చెక్కలు, ఇంకా ఏవేవో పేర్లు తెలియనివి కూడా ఉండేవి. వంటావిడ శేషమ్మ గారిని పిలిపించి వాటితో దొడ్డివైపు పెద్ద పెద్ద పొయ్యిల మీద ఎన్నెన్ని రకాల పిండి వంటలు చేయించేదో. మా కోసమే కాకుండా దొడ్డివైపు ఇంట్లో వాళ్ళ పిల్లలకి, పక్కవాట పిల్లలకి, పని మనిషి నూకాలమ్మకి, ఆవిడ పిల్లలకి అందరికీ కలిపి చేయించేది. మధ్యాహ్నం కాఫీ కలపడానికి దొడ్డివైపు పెద్ద పొయ్యిలోంచి నిప్పులు అరచేతిలో వేసుకుని తెచ్చి వంటింట్లో ఉన్న కుంపట్లో వేసేది. మేము నోరెళ్ళబెట్టి చూసేవాళ్ళం. ఆ వీధిలో ఎవరి ఇంట్లో బాలింతరాళ్ళకి 10వ రోజు స్నానం చేయించినా మా అమ్మమ్మ బిందెలతో వేడి నీళ్లు కాచి నూకాలమ్మ చేత పంపించేది. ఎప్పుడు ఎవరింట్లో పురుడు ఉన్నా, అనారోగ్యం ఉన్నా అక్కడ సలహా సంప్రదింపులకి ఈవిడ ఉండాల్సిందే, లేడీ డాక్టర్లాగా. నియమనిష్టలు, పథ్యాలు ఈవిడ చెప్పిన ప్రకారం వాళ్ళు పాటించేవాళ్ళు. బాలింతలకు కావలసిన సొంటి పొడి, కారప్పొడి, కాయం, పాత చింతకాయ పచ్చడి ఇక్కడి నుంచే సరఫరా. శ్రావణ మాసం పేరంటాలు, నోములు, వ్రతాలు ఏమి వచ్చినా వీధి వీధంతా ఒక కట్టుగా కలివిడిగా జరుపుకునేవారు. వాళ్ళతో పాటు పట్టు లంగాలు కట్టుకుని వెడుతుంటే మాకు ఎంత బాగుండేదో. అక్కడ పెద్ద ముత్తైదువులు 10 ఏళ్లకే నాకు కూడా వాళ్ళ చుట్టాల్లో అబ్బాయిలను పెళ్లి సంబంధాలు చూసేసేవారు. మా అక్క పెళ్లి కూడా అలాంటి వివాహ వేదిక ద్వారా కుదిరిందే. వినాయక చవితి పండగ వస్తే మా ఆడపిల్లల బ్యాచ్ 10 మంది ఒక జట్టుగా ముందు రోజు సాయంత్రమే బయలుదేరి అందరి దొడ్లలో ఉన్న పువ్వులు, పత్రి, సంచీల నిండా సేకరించుకుని రావడం భలే అనుభవం. మా తాతగారు ప్రతి ఏడు శ్రీరామనవమికి సీతారామ కళ్యాణం శాస్త్రోక్తంగా చేసేవారు. అందుకు చిన్న పందిరి వేయించి ఆ వీధి వాళ్ళంతా కూర్చునేందుకు బరకాలు, కళ్యాణ వేదిక, ఇతర అలంకారాలు, మామిడి తోరణాలు, కొబ్బరి మట్టలు భలే ఉండేవి. ఆ పందిట్లో మా బ్యాచ్ ఆడపిల్లలంతా ఆడుకునే ఆటలు, పట్టుబట్టలు, మైకులో సినిమా పాటలు, వాటికి మేము చేసుకున్న డ్యాన్సులు, ఆ హడావుడే వేరు, ఆ ఆనందాలే వేరు. ప్రతి శ్రీరామనవమికి మా తాతగారు ఒక 70-80 మందికి భోజనాలు పెట్టేవారు. అప్పుడు తిన్న బూర్లు, పులిహార రుచి ఇప్పటికీ గుర్తే. అన్నట్లు అప్పట్లో సావిట్లో భోజనాలు చేస్తుంటే నా ఎదురుగా మంచి పడికట్టుగా బాసింపట్టు వేసుకుని పెద్ద బొజ్జ వేసుకుని భోజనంతో పాటు పులిహార, బూర్లను కూడా ఒక పట్టుపట్టిన రామజోగయ్య గారిని ఎప్పటికీ మర్చిపోలేను. పులిహారతో పాటు నెయ్యి పోసిన బూర్లు ఒక 50-60 దాకా లాగించి ఉంటాడు ఆయన. అబ్బో, అంత జఠరాగ్ని ఉన్న జమదగ్ని ఆయన. మొన్నటి సంక్రాంతికి అటక మీద సామాను సర్దిస్తుంటే మా అమ్మమ్మ తన జ్ఞాపకార్థం నాకు ఇచ్చిన అడ్డడి గిన్నె కనపడింది. వట్టి గిన్నె ఎత్తడానికే అంత బరువు ఉంటే అప్పట్లో మా అమ్మమ్మ దానితో అడ్డడి బియ్యం, అన్నం ఎలా వార్చేదో అని ఆశ్చర్యం వేసింది. అన్నట్టు ఇప్పటి తరం వాళ్ళకి అడ్డెడు, కుంచెడు అంటే తెలియదు కదా. అడ్డెడు అంటే సుమారు 2 కిలోలకు కొంచెం తక్కువ. పాపం మా అమ్మమ్మ ప్రేమతో ఇచ్చిందే కానీ ఏ రోజైనా దాన్ని వాడితే ఒట్టు. అవసరం రావాలిగా. చిన్న పెద్ద ఫంక్షన్లు ఏమి వచ్చినా క్యాటరర్లు వచ్చి గ్యాస్ పొయ్యిల మీద అల్యూమినియం డేగిసాలతో వండి పాడేస్తుంటే అమ్మమ్మ ఇచ్చిన అడ్డడి గిన్నెతో పనేముంటుంది కనుక గాంధీగారి చేతికర్ర, కళ్ళజోడు, చెరక దాచి మ్యూజియంలో పెట్టినట్లు మా అమ్మమ్మ ఇచ్చిన అడ్డడి గిన్నెని అటక మీద దాచి నా అమెరికా మనవరాలకి ఇస్తాను. కిలోల లెక్కన అమ్మేయొద్దని దానికి ముందే చెప్తాను. ఆ గిన్నెకి ఉన్న పురావస్తు విలువ అలాంటిది. అన్నట్లు మా నాన్నకి వాళ్ళ మామగారు మొదటి పండగకి అల్లుణ్ణి ఆశీర్వదించి సర్వాభరణ నిమిత్తమై ఇచ్చిన ఫారెన్ రాలీ సైకిల్ ఇప్పటికీ చెక్కు చెదరలేదు. ప్రస్తుతం మా తమ్ముడు కొడుకు భేషుగ్గా వాడుకుంటున్నాడు. అవే మాకు ప్రస్తుతం మిగిలిన తాతల నాటి ఆస్తులు. ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు కథ. నచ్చిందా? నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్.